హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించుకున్న వాగ్దానము ఫిలిప్పీలు 4వ అధ్యాయము 19వ వచనము. క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరము ఏంటంటే మన ప్రతి అవసరము తీర్చబడుతుంది. ఆయన మహిమలో ఏముందంటే ప్రతిదీ తీర్చబడుతుంది. ఎప్పుడైతే నువ్వు నజరైన యేసుక్రీస్తుని విశ్వసించినావో, ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచిన ఎప్పుడైతే విశ్వసించున్నావో, ఆ విశ్వాసం ద్వారా నీ జీవితంలో అనేకమైన కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వ్యక్తి నజరైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఆయన నువ్వు విశ్వసించున్నావో, ఆ జయించిన అనుభవాన్ని దేవుడు మనకిచ్చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ యొక్క అనుభవం ద్వారా క్రీస్తు యేసునందున్న మహిమ ద్వారా నువ్వేదైతే పొందుకోవాలనుకుంటున్నావు, నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో, నువ్వు ప్రార్థించిన ప్రతిదీ నజరైన యేసుక్రీస్తు ఈరోజు నువ్వు పొందుకును గాక. నీకు ఏదైతే అవసరం ఉందో నీ అప్పు ఐశ్వర్యంగా మారును గాక. నీ అనారోగ్యం యేసు పొందిన గాయాలు నీకు ఈరోజు స్వస్థ కలుగును గాక. అట్టిది నీకు ఏదైతే ప్రతి ఒక్క సహాయం కావాలో ప్రతి సహాయము దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అడగ్గా ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే దేవుడు ఈరోజు అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే దేవుడు అడుగునే నీకు ఇవ్వను అన్నాడు. కాబట్టి ఈరోజు నీకు కావాల్సిన ప్రతి ఒక్కరిని నజరైన యేసుక్రీస్తునామములో నువ్వు అడుగు. విశ్వాసం ద్వారా నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో దేవుడు నీ విశ్వాసం ద్వారా సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా అనేకమైన దీవెనలు మీ జీవితంలోనికి వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవునికి ఉంది. నా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవ, ఈ వీడియో చూస్తున్నాం తండ్రి, ప్రతి ఒక్క అవసరం తీరునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఆర్థిక సమృద్ధి కలుగునుగాక. ఆరోగ్యంలో తండ్రి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో తండ్రి ఆనారోగ్యం విడుదల కలుగునుగాక అని ప్రవచిస్తుందండి. ప్రతి బలహీనతలో తండ్రి తొలగిపోయి తండ్రి బలంగా మారునుగాక అని ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవ, ఎవరైతే తండ్రి ఇదిగో తండ్రి మనుషుల మధ్య విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలు తొలగిపోయి తండ్రి మళ్ళీ ఐక్యపరచబడునుగాక అని ప్రవచిస్తాం తండ్రి. ఏ విషయాల గురించి తండ్రి ఇంకా ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ఇబ్బంది పడే విషయాలు తండ్రి ఏ స్నామంలో తొలగిపోయి తండ్రి ఆనందకరమైన విషయాలు తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలోకి వచ్చునుగాక అని ప్రవచిస్తున్నాం దేవా. ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడని నడిపించండి తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.